మరణాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము 7వ వచనం చదువుతున్నామా? 5వ వచనం చివరి నుంచి చదువుతున్నాను. మరోసారి చెప్తున్నాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమును ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేశమును మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెలికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామని అందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన వారు లేచిన వాడండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, గౌరవ పాత్రుడు తండ్రి నీకు స్తోత్రాలు, పరలోకపు తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనములు, ఆలోచనకర్త మీకు స్తోత్రమునైనా. నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ మందిర ఆవరణములో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి నైనా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు, నమస్కారములు, ప్రణతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఘనమైన నామమును బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, మీ సన్నిధిలో ఈ 2 ఆదివారం మీ పరిశుద్ధ మందిరములోనికి నడిపించారు. వందనాలు. ఎంతవరకు నైనా ఆరాధన క్రమాన్ని మీరు జరిగించారు, పాటలు ఎందుకు మీరు ఉన్నారు. వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో వాక్యమై ఉన్న మా పరమ తండ్రి, మీరు మాలో నుండి మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మతో మీరు మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మతో నీకు నడిపించి మహిమనందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నా. ప్రభు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికూ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపతో ఈరోజు మనమందరము ఆయన సన్నిధిలోనికి వచ్చినట్లు చక్కని వాతావరణం ప్రభు అనుగ్రహించారు. వర్షం ఉన్నప్పటికీ ఆయన సన్నిధికి రావడానికి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, సమయమందును అసమయమందును అనే మాట. సమయం అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. అయినా కూడా దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఘనంగా దేవుడు జరిగించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజు 2వ ఆదివారం మనం దేవుని వాక్యము నుండి కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చివరిలో ఇలా ఉంది. అందరూ కలిసి చదువుదాం. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. మరోసారి చెప్పండి. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చదువుకున్న వాక్యంలో మనకు రాజు గారు కనబడుతున్నాడు. ఆయన పేరు ఆసా. అననమా? ఆసా. ఈయన యోధాన్ని పరిపాలించిన 3వ రాజు. ఎన్నో రాజు? 3వ రాజు. ఎందుకంటే సౌలు, దావీదు, సొలొమోను పరిపాలన అయిపోయిన తర్వాత
ఒకటిగా ఉన్న దేశము రెండుగా విడిపోయింది. యోధా దేశాన్ని ఏమో రెహబాము అనేటటువంటి కుమారుడు, అంటే సొలొమోను కుమారుడు పరిపాలించాడు. ఇజ్రాయెల్ దేశాన్ని యారోబాము పరిపాలించాడు. యోధా దేశాన్ని రెహబాము పరిపాలించాడు. రెహబాము దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే ఆస మూడవ వాడు. దేవునికి యథార్థతలోను భక్తి విశ్వాసాల్లోనూ దేవుని వైపు ప్రజలు నడిపించే విషయంలోనూ ఆస చాలా చక్కని వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇతని పరిపాలనలో ఏం జరిగింది అంటే దేశము ఎలా ఉందట? నెమ్మదిగా ఉన్నది. ఈ నెమ్మది వల్ల, సమాధానం వల్ల ఏం జరిగిందంటే ఈ దేశమంతా కూడా వృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రకారాలు కలిగిన పట్టణాలు కట్టించుకున్నారని 7వ వచనం చూస్తున్నాం. నెమ్మది ఆ దేశం ఏం చేస్తుందయ్యా? అభివృద్ధిలోనికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది కలిగి వారు ఉన్నారు కాబట్టి ఆ దేశాన్ని వాళ్ళు కట్టుకోగలిగారు, వృద్ధి చేసుకోగలిగారు. అభివృద్ధి అనేది తేటగా మనకు కనబడుతుంది. ఎక్కడైతే నెమ్మది ఉంటుందో, ఎవరు హృదయాలైతే సమాధానముగా ఉంటావో, ఏ కుటుంబాలైతే సమాధానంగా ఉంటావో అక్కడ వృద్ధి అనేది కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ప్రపంచం ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక దేశాల మధ్య యుద్ధములు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం, అలాగే మరి ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధం. వీటి వల్ల ఏమవుతుంది? లక్షలాది కోట్లాది రూపాయలు ధనం వ్యయమవుతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ళు పాడైపోతాయి. మరి ఎక్కడ అభివృద్ధి ఉంటుందమ్మా? ఉండదు. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఆసా ఏలుబడిలో దేశమట నెమ్మదిగా ఉన్నది. కాబట్టి ఏం పొందుకున్నారు వాళ్ళు? అభివృద్ధిని పొందారు. ఏం పొందారమ్మా? అభివృద్ధిని పొందారు. అయితే ఈ నెమ్మదికి కారణం ఏంటి? ఈ సమాధానానికి కారణం ఏంటి? ఆసా అలా తన దేశంలో సమాధానంగా నడిపించి వృద్ధిలోనికి తేవడానికి గల కారణం ఏంటంటే కొన్ని మాటలు వాక్యం నుండి జ్ఞాపకం చేసుకుందాం. కొంత సమయం ఈరోజు మనకి ఆలస్యమైంది కనుక సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చూస్తే అతడట దేవుని దృష్టికి అనుకూలమైన వాడు. ఎవరమ్మా? దేవుని దృష్టికి అనుకూలమైన వాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఆస దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడు. చాలమ్మా. దేవుడు వింటారా? ఆస నెమ్మది కలిగి ఉండడానికి, తన దేశము నెమ్మదిగా ఉండడానికి, తద్వారా దేశం వృద్ధి అవ్వడానికి మొదటి కారణం అంటే దేవునికి అనుకూలమైన వాడు. అందరూ చెప్పడం, ఎవరికి? దేవునికి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే మన అనుకూలమే జరిగిస్తాం. మన చిత్తమే లేక మన ఉద్దేశమే నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభువారు మనకి నేర్పారు పరలోక ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం చూడండి ఏముంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము, అందరూ చెప్పండి, నీ చిత్తము పరలోకమందు జరుగుతున్నట్లు భూమి మీదను కూడా జరుగుగాక. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలి? చెప్పండి. మనమే నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలమ్మా? మనమే నెరవేర్చాలి. ఎందుకంటే దైవ చిత్తానుసారంగా మనం నడవకపోతే మనకు సమాధానము రాదు. ఇదే గ్రంథములో 15వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 2వ వచనం, 15వ అధ్యాయం 2వ వచనం. ఆస యోధా వారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. ఎవరి పక్షమంట? మీరు యెహోవా పక్షము వారైతే ఆయన మీ పక్షమున ఉంటాడు. చూసారా? మన ఎవరి పక్షం ఉండాలట? యెహోవా పక్షమున. అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడంట? మన పక్షంగా ఉంటాడు. అందుకే పక్షం అంటే ఏంటి? పక్షం అంటే ఏంటంటే, తెలుగులో పక్షం అంటే మనకి పూర్తిగా అర్థం అవ్వాలంటే మీకు మాట చెప్తాను. మన ఏప్రిల్ నెలలో ఏం జరిగినాయమ్మా?
ఎలక్షన్లో మనకి ఏమేమి గుర్తొస్తాయి? పార్టీలు. అవునా? నేను పలానా పార్టీ అంటాడు ఒక ఆయన, నేను పలానా పార్టీ అంటాడు ఒక ఆయన. అవునా? పార్టీ అంటే పక్షం. అవునా? ఇప్పుడు మనందరం ఎవరి పక్షం? దేవుని పక్షం. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైతే దేవుని పక్షంగా ఉన్నావో దేవుడట మన పక్షముగా ఉన్నాడంట. ఎవరి పక్షంగా ఉన్నాడు? నీవు దేవుని పక్షంగా ఉండు, దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారి బళ్ళకో, కార్లకో, సైకిల్కో పెద్ద పెద్ద జెండాలు కట్టుకుంటారు, తలకి బ్యానర్లు కట్టుకుంటారు, రిబ్బన్స్, చేతులకి ఏమో కట్టుకుంటారు, బట్టలు కూడా అలా వేసుకుంటారు. కొంతమంది జుట్టు కూడా ఏం చేస్తారమ్మా? ఎవరికో చూశాను మొన్న, ఆ తల మీద ఆ పార్టీ అక్షరాలు పేర్లు ఉన్నాయండి. నాకు చాలా ఆశ్చర్యం. అంటే వెర్రెట వెయ్యి తల్లి వేస్తాను చూసారు, సామెత చూసారా? అలా అయితే అలా తలకెత్తుంటుంది అన్నమాట. అయితే ప్రియమైన వాళ్ళు, అవును వాళ్ళ అభిమానం అది, మనం కాదలేము అక్కడ. మరి దేవునికి నీ అభిమానం ఉంటే, దేవుని పక్షంగానే ఉంటే అభిమానాన్ని ఎలా చాటుతున్నాం మనం? అందుకే ఆశ అన్నాడు, యోధా వాళ్ళారా, బెన్యామీనులారా, మీరందరూ దేవుని పక్షంగా ఉండండి, ఆయనేమో మీ పక్షంగా ఉండండి. సరైన మాటలు. మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమగును, ఆయన మీరు విసర్జిస్తే, విన్నారండి? మీరు ఆయన పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన పక్షపు వాడిగా ఉండి విచారణ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు తప్ప ఆయనకు వేరుగా ఉండి నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవా కనబడంటే ఏమవుతుంది? దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడిగా ఉండాలి, దేవుని పక్షంగానే ఉండాలి. ఆయన ఇద్దరిని విచారణ చేస్తే ఆయన కనబడతాడు తప్ప మన సొంత ఇష్టాన్ని నెరవేర్చి దేవా కనబడను ఏమాత్రం సమంజసము కాదు అన్న విషయాన్ని గమనించాలి. ఈరోజు ఎప్పుడైతే దేవుని పక్షంగా మనం ఉన్నామో ఆయన మన పక్షంగా ఉంటాడు. అందుకే ఆశ ఒక మంచి పని చేస్తున్నాడు. ఏంటా పని అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే దైవ దృష్టికి అనుకూలంగా నడుచుకుంటున్నాడు. వ్యవసాయ రాస్తారు 56వ పాటలు, నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టముగా చేయను, ఆయన నా ఇష్టమిగా కాదు నీ చిత్తముని నెరవేరుస్తాను, నీ ఇష్టమే నెరవేరుస్తాను ప్రభు. మనం పాడుతున్నాం కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? అలా చేయగలుగుతున్నామా? దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమా నేను నీకు చూపించి దేశం వెళ్ళమంటే అబ్రహాము 2 మాట్లాడగలట. అయ్యా ఎలా వెళ్ళాలి అని అడగలేదు, ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు. దేవుని మాటే బాట అనుకున్నాడు, వెళ్ళడం ప్రారంభించాడు. దేవుని యొక్క బిడ్డగా ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తాడు. ఎవరైనా అడిగేవారు, అబ్రహమా మీరు ఏం చేస్తారంటే నా దేవుడని యెహోవాకు బలిపీఠం కట్టి నేను దేవునికి ఆరాధన చేస్తానని గంభీరంగా చెప్పగలిగే వాడిగా ఉన్నాడు. మనం చెప్పగలుగుతున్నాం? ఏ స్థానం నిలబడినా ఇక్కడ ఉంటే దేవుని బిడ్డగా, బయట ఉంటే నీవు అన్యుడుగా ఉంటే దేవుని చిత్తమా? మరి ఆశ యొక్క నెమ్మదికి కారణం, ఆ దేశం యొక్క నెమ్మదికి కారణం, ఆ నెమ్మదిని బట్టి అభివృద్ధి పొందింది. ఆ అభివృద్ధికి కారణం అంతా ఏంటంటే మొదటి అంశము వాళ్ళు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారు. ఒకసారి ఈరోజు మనం ప్రశ్నించుకుంటాం, మనం దేవునికి అనుకూలంగానే ఉంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నీ భక్తి జీవితం కంటే నీ ప్రవర్తన దేవునికి ఇష్టం. అందుకే వాక్యంలో మాట్లాడబడింది, క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగే భక్తి చేయదని కాదు, క్రియలు లేని విశ్వాసం. కొంతమందిలో మంచి క్రియ లేదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమా? అమ్మా మనం పళ్ళెములో ఆహార పదార్థాలు పెట్టుకున్నాం, రుచిగా వండుకున్నాం. ఆ పళ్ళెము చూడడానికి చాలా జిడ్డుగా ఉంది, చూడడానికి చాలా దుమ్ము పట్టి ఉంది. ఆ పళ్ళెములో ఉన్న ఆహారం తింటావా? రుచిగల ఆహారమే, తినలేం కదా. కాబట్టి ప్రియమైన వల్ల నీవు దేవునికి అనుకూలంగా ఉండి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడని చెప్పేసి 15:2 ఆశ యోధా వారికి బెన్యామీనులు చెప్తున్నాడు. మన నెమ్మదికి మొదటి కారణం దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. ఇది మొదటి. ఇక రెండవ కారణం ఏమిటయ్యా అంటే అతడట
అన్య దేవతల బలిపీఠాలు పడగొట్టారు. దేవుని బిడ్డారా, ఈ మాట వినగానే మనం ఏమైనా పడగొట్టాలా అనుకుంటున్నారేమో? లేదు. నీవు పడగొట్టవలసినవి ఏమిటయ్యా అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆచారములు, లేక వ్యర్థమైనటువంటి ఏమాత్రము కూడా మనకు ఉపకారం కానిటువంటి కొన్ని పనులు మనం చేస్తుంది మంచిది అని మనం చేస్తూ ఉంటామే, వాటిని పడగొట్టాలి. చాలా మంది జీవితాల్లో చూడండి, దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ, దేవుని నమ్మి ఎన్నాళ్ళు అయినప్పటికీ వారు మాట్లాడితే ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా మాట్లాడరు, వ్యర్థమైనవి అక్కడ చేయిస్తారు. ఒకసారి ఈరోజు మీరు ఆలోచించండి, ఆశ అభివృద్ధికి కారణం, ఆశ యొక్క నెమ్మదికి కారణం ఏమిటయ్యా అంటే అతడు దేవుని దేశంలో ఉండకూడని వాటిని తొలగించాడు. నీ హృదయం దేవునికి ఆలయం అయితే ఉండకూడనివి ఏమున్నాయో, అవి ఏ ఆచారాలు అయి ఉన్నావో వాటిని ఏం చేయాలమ్మా అంటే తొలగించుకోవాలి. మళ్ళీ చాలా మంది ఇంకా కూడా చూడండి, ముహూర్తాలని పాటిస్తారు. దేవుని బిడ్డారా, బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది, దినములు చెడ్డవి అని. దినములు ఏంటమ్మా? చెడ్డవి. నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పగించు, ఆ సమయాన్ని ఆ రోజును దేవుడు ప్రతిష్ఠిస్తాడు. అంతే తప్ప నువ్వు ఎవరో మంచిది అన్నది దైవ కార్యంగా చేస్తే దేవునికి అది ఏమాత్రం మహిమగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు నా మాట కాదు, వాక్యాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తే ఏం చెప్తుందో అది మీరు ఆలోచించగలిగితే కనుక దేవుని వాక్యం ఎప్పటికప్పుడు మనం ధైర్యపరిచి అనిపిస్తుంది. మనం చాలా మంది కూడా ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం, మనలో చాలా మంది కూడా దేవుల్లో బలపడలేకపోవడానికి గల కారణం అంటే వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు నువ్వు వాటిని విడిచిపెడతావు? ఆ బంధకాలు ఎప్పుడు విడిచిపెడతావు? యేసయ్యతో నడవడానికి లేక యేసయ్యను పోయడానికి ఆ గార్ధవానితో ప్రభు అంటున్నారు, దాన్ని విప్పి నా యొక్కకు తోలుకుని రండి. మనం కూడా అనేకమైన వాటితో కట్టబడ్డాం, వాటిని మనం తిప్పాలి. ఏవైతే వ్యర్థమైనటువంటి ఆచారాలను వాటిని మనం దూరపరచాలి. దేవునికి మహిమకరమైన కార్యం చేయాలి. చదువుదామంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 14:3 చూడండి. అన్య దేవతల బలిపీఠములు పడగొట్టి చూడండి. ప్రియమైన వారరా, ఆశ చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని దేశములో దేవునికి సమస్త మహిమ ఘనత. అమ్మా, ఎవరికి రావాలి మహిమ? కాబట్టి దేవుని ఘనపరుస్తూ దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో చెప్పండి, దాన్ని ఏం చేశాడు ఆయన? ఇవాళ నీవు తొలగించుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. మన హృదయంలో సాతాను కొన్ని పెట్టేశాడు. మనకి కొన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు ఉంటాయి. అవి నువ్వు తీసుకువేసుకోకపోతే దేవుల్లో మనం బలపడడం చాలా కష్టం. ఇది 2వది. ఇంకా 3వది చెప్తున్నాను. 3వ మాట ఏంటంటే ఆశ చేస్తున్న పని దేవుని గణపరిచాడు. చెప్పడమా? గట్టిగా చెప్పండి అందరూ. ఎవరిని గణపరిచాడు? దేవుని. ప్రతి కార్యాన్ని బట్టి ఎవరిని గణపరిచాడు మనం? గట్టిగా చెప్పండి. దేవుని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం. గణపరచు దేవుని దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని ఎలా గణపరచాలంట? మనస్సును గణపరచాలి, బహిరంగంగా గణపరచాలి. ఎలా గణపరచాలమ్మా? నీ మనస్సులో గణపడాలి దేవుని. ఎప్పుడు ఆ కృతజ్ఞత, ఆ ప్రేమ, విశ్వాసము, అట్టి పరిపూర్ణమైనటువంటి దేవుని అంచంచలమైనటువంటి విశ్వాసం వృద్ధి కావాలి. అది మనస్సులో గణపరచడం.
బహిరంగానికి గణపరచు. ఎక్కడ నిలబడినా దేవునికి ఘనత తేవాలి. నీ ఇంట్లో ఏ కార్యం జరిగినా దేవునికి మొదట ఘనత తేవాలి. అది ఏ కార్యమైన కార్యం, వివాహ సంబంధమైన కార్యమా, మరొక కార్యమా, ఏదైనా కార్యం అండి, దేవుని గణపరచు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, సముద్రము ప్రతి విషయమందు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంది. ఇలాగ చేయుట యేసుక్రీస్తు ఏ విషయంలో దేవుని చిత్తమని చెప్తారు. దర్శనార్థ పత్రిక మొదటి పత్రిక 5:15 చూసుకుంటాం. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఆశ ఎలా దేవుని గణపరుస్తాడు చూద్దాం. చూడండి, దినవృత్తాంతం గ్రంథము 14:7 అతడు యోధా వారికి ఎవరో ఒక సందర్భం, అతడు యోధా వారికి ఎలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఏం కలుగు చేశాడండి? గట్టిగా చెప్పండి. ఈ నెమ్మదికి కారణము ఎలా కనపడుతున్నాడు చూడండి. యోధా వారికి చెప్తున్నాడు, ప్రజలందరికీ, బెన్యామీనులారా వారికి చెప్తున్నాడు. ఎందుకంటే యోధా దేశంలో 2 గోత్రాలు ఉన్నాయి. ఒకటి యోధా గోత్రం, 2 బెన్యామీను గోత్రం. వాళ్ళు చెప్తున్నాడు, యోధా వాళ్ళారా, బెన్యామీనులారా, ఏమనంటే ఈ నెమ్మదికి కారణం అంటే దేవునిని మనం ఆశ్రయించాం కనుక ఆయన మనకు నెమ్మది ఇచ్చాడు. అమ్మా, నీవే కార్యం జరిగినా ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచు. ఆశాచోడు ఎవరిని కనపరుస్తున్నాడు? చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని కనపరుస్తున్నాడు. మన చుట్టూను దేశమందు మనము ఎలా తిరగవచ్చమ్మా? అమ్మ, భయం ఉన్నవాడికి అంతమాను భయమే, అవునా? భయం లేనివాడు ఎలా తిరుగుతాడు? నిరభ్యంతరంగా. ఇప్పుడు మన దేశంలో మనం తిరిగినట్టుగా యుద్ధాలు జరుగుతున్న దేశం తిరగలరా? చెప్పడమా? ఎందుకని? అక్కడ ఏ విధమైనటువంటి ఆ యొక్క ర్యాకెట్ లాంచర్లు పడతాయో, లేకపోతే బాంబులు వర్షం తెలియదు. ఎక్కడ ఏ పొద్దు జరుగుతుందో తెలియదు కనుక అక్కడ భయంగా ఉంటారు జనం. ఎక్కడ యుద్ధం లేదు అక్కడ ఎలా ఉంటారు? చెప్పండి. నిరభ్యంతరంగా తిరుగుతారు. కొంతమందికి మనసులో ఉంటాయి యుద్ధాలు. ఏంటి? అనేక భయాలు, ఆందోళనలు ముందు లోపల పెట్టేసుకుంటారండి. ఏదో జరిగిపోతుంది. అమ్మా, మన హృదయములో నుండి ఆ భయములు మనం తీసేసుకోవాలి. నీ హృదయంలో ఏ ఆందోళన, ఏ భయాన్ని నువ్వు చోటించావో ఆ భయం మనం పాడు చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాడు ఆశా గారు ఏమనంటే, దేవుని మనం ఆశ్రయించాం కనుక ఆయన్ని బట్టి మనం నెమ్మది పొందుకున్నాం. నిరభ్యంతరంగా మనం మన దేశంలో తిరగవచ్చు. మనము ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. అందరూ కలిసి కాల్చాలి. చెప్పడమా? కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. ఏం పొందారట? వృద్ధి. ఆశా జీవితంలో గొప్ప కార్యం ఏంటంటే 3వదిగా మనం చూస్తే అతడు దేవుని గణపరిచిన వాడిగా ఉన్నాడు. అమ్మా, మనం ఎల్లప్పుడూ ఎవరిని గణపరచాలి? ప్రభుని మనం గణపరచాలి. కొన్ని మాటలు మీకు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన చూడమ్మా, మొదటి వచనం. చదవడం. దీనుడు దాన్ని విని చదవడం. నాతో కూడి యెహోవాను గణపరచి మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడం. నాకు చెప్పడం, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. ఏం చేయాలట? దేవుని నామాన్ని మనం, ఇదిగో ఇవాళ మనం అందరం ఆదివారం నాడు సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో మనం కూడి ఎవరిని గణపరుస్తున్నాం? దేవుని మనం గణపరుస్తున్నాం. కాబట్టి ఆశను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని ఎల్లప్పుడూ గణపరచాలి. ప్రియమైన వల్ల మనం కూడా సమయమందును అసమయమందును ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి మనం గణపరచాలి. ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. అంతే తప్ప చెప్పండి, దేవునికి రావాల్సిన మహిమ మనం దేవునికి ఇవ్వకపోతే మనకు అది ఆశీర్వాదము కాదనే విషయాన్ని గమనించాలి. ఇది 3వది. ఇక 4వదిగా చూస్తే దేవుని విధిని బట్టి, దేవుని యొక్క క్రమమైనటువంటి ఆజ్ఞలు బట్టి ఆశ నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూద్దాం ఒకసారి. దినవృత్తాంతం 2వ గ్రంథం 14:4. వారి పితరుల దేవుడైన యెహోవాను
ఆశ్రయించుటకును. దేన్ని బట్టమ్మా? ఒకటి ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి, క్రియలు జరిగించుటకు. చాలమ్మా. దేన్ని బట్టి చేశాడంటే ఆయన ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు చేయడానికి యోధా వారికి ఆజ్ఞాపించాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆసాలో కనబడుతున్న గొప్ప లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన నడిచాడు. దేవుడు నియమించిన విధిని బట్టి. విధి అంటే ఏంటమ్మా? విధి అంటే చేయవలసింది, ఆజ్ఞ. దేవుని యొక్క విధి అంటే కట్టడ. ఆ కట్టడ ప్రకారంగా ఏం చేశాడు? చెయ్యండి ప్రజలకి ఆజ్ఞాపించాడు, ఆయనే చేశాడు. దేవుని బిడ్డారా, మరి ఇవాళ చాలా మంది ఏం చేయమంటే దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, మనము ఇంకోటి చేస్తాం. దేవుని వాక్యం వద్దన్న చోటికి మనం వెళుతున్నాం కదా. చూడండి, వాక్యం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి రోజు చూడండి సార్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి రోజు. ఎవరి మాటమ్మా? దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఒకటి ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞానికి ప్రకారంగా నడవాలి. రెండవది దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని మాట లోబడతామో భూమి మీద సమస్త జనం కంటే మనల్ని ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు కదా. ఎవరి మాటకు లోబడితే? దేవుని మాటకు మనం లోబడినప్పుడు. అందుకే ఆసా తన ప్రజలకు ఏమని బోధిస్తాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నడవండి, వాక్య ప్రకారంగా నడవండి, దేవునికి మహిమ కలుగును గాక. యూదులకు లేక ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలు. అమ్మా, దేవుని ఆజ్ఞలు వారు మీరితే వారి మీదకి శోధన, సమస్య వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని కట్టడలకు ఎవరైతే వారు తప్పుకున్నారో, లేకపోతే దేవుని కట్టడలకు ఎవరైతే వారు నడవలేదో వారి మీదకి శ్రమ కలిగినట్టుగా, కీడు కలిగినట్టుగా మనం బైబిల్ అనేక సంఘటనలు చూస్తా ఉన్నాం. కాబట్టి ఆసాలో గొప్ప కార్యం ఏంటంటే దేవుని విధిని బట్టి ఆయన జరిగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక నా 5వ విషయానికి వస్తున్నాను. 5వది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆసా నేర్చుకున్న గొప్ప పని ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయడం. ఎవరి దగ్గరమ్మా? దేవుని దగ్గర విచారించడం. దేవుని స్తోత్రం. దానికి ముందుగా ఒక వచనం చదవండి. కీర్తన గ్రంథం 34 చూడండి. ఎవరి యొద్దమ్మా? మనం ఏదైనా సమస్య రాగానే వారికి వీరికి చెప్తాం. సమస్య రాగానే ఎవరితో చెప్పుకుంటాం? ఏమిటని? అయ్యా ఈ కష్టం వచ్చింది, ఆ బాధ వచ్చింది. మనుషులు కానీ మనం చెప్పాల్సింది ఎవరికి చెప్పాలి? గట్టిగా చెప్పండి. దేవునికి చెప్పాలి. దేవుని స్తోత్రం. మనం చెప్పాల్సింది మనుషులకు కాదు కానీ ఎవరికమ్మా? దేవుడు. మనం ఏం చేస్తామంటే దేవునికి చెప్పడం మానేసి అందరికీ చెప్తాం. కాబట్టి మనం ఎవరికి చెప్పడం నేర్చుకోవాలి? దేవునికి చెప్పడం. కాబట్టి ఆసా ఏం నేర్చుకున్నాడా? యెహోవా యొద్ద విచారణ చేయడం నేర్చుకున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రజలందరినీ కూడా ఎలా చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. వచనం చూడండి ఒకసారి. దేవుని గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. విస్తారమైన సైన్యము చేతిలో బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయు, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి సైన్యమును ఎదిరించుటకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆసా వాళ్ళ మీదకి, అంటే యూదుల మీదకి, ఆసా రాజు మీదకి, ఆసా పరిపాలించే ఏ రాజ్యాన్ని? యోధా రాజ్యాన్ని. యోధా రాజ్యం మీదకట కూషీయులు అనేవాళ్ళు యుద్ధానికి వస్తారు. ఎవరమ్మా? 9వ వచనం చూసుకోండి. 9వ వచనం ఉంది. కూషీయుడైన జరుహు వారి మీద దండెత్తి 1000 ఎన్ని వేలంట? 100,000 ఎంత? 100,000 ఎంత? 1,00,000. 1000 ఎంత? 10 లక్షలు. అంతే కదా? అంతేనా? అవి చెప్పాను. 100,000 1,00,000 కదండి. 1000 10 రెట్లు 10 లక్షలు. 10 లక్షల మంది సైన్యం వస్తారట. 300 రథములు. అవునా? వస్తా ఉంటే ఇప్పుడు ఆసా ఏం చేశాడయ్యా అంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన చూడండి. ఆసా దేవుడైన యెహోవాకు మొరపెట్టుచు, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారి
వారికి సహాయం చేయుటకు. ఎవరికమ్మా? మన ఎవరు? అందరూ చెప్పండి. బలము లేని వారమే. అవునా? బలము లేని వారికి సహాయము చేయుటకు. నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదుర్చుటకు బయలుదేరుచున్నాను. ఎవరిని బట్టి బయలుదేరుతున్నాను? చెప్పండి గట్టిగా. యెహోవా నిన్ను బట్టి బయలుదేరుతున్నాను. మనం అనుకుంటామంట ఈ పని చేసి ఆ పని చేసి లాభం గడిందాం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తారు సార్? దేవుని చిత్తమైతే అలాగూ చేయడం అని చెప్పుకోవాలి. ఎవరి చిత్తమైతే? దేవుని చిత్తం. ఆశ ఏమన్నాడు ఇప్పుడు? నాయనా నీ నామాన్ని బట్టి బయలుదేరుతుంది. యుద్ధానికి ఎవరిని బట్టి బయలుదేరుతున్నాను? మనం ఏం చేస్తామంటే మన గొప్ప చెప్తాం. ఏదైనా సాధించినా బయలుదేరినా మనం అని చెప్తాం. ఆ గొప్ప ఎవరికి రావాలి? ఆశ అన్నాడు, నాయనా నీ నామాన్ని బట్టి నేను బయలుదేరుతున్నాను. సరేనా? యెహోవా నీవే మా దేవుడు. మీ బైబిల్ అలాగే ఉందమ్మా. నరమాత్రులు నీపైన మా పైన అంటే అర్థం ఏంటి? అయ్యా జయం వస్తే ఎవరికి? నీకే. అప్పు జయం వస్తే కనుక చెప్పాలి. మళ్ళా మీకు అవమానం అవుతుందైనా అసలు చేసే ప్రార్థన ఎంత బాగుందో. నాయన నరమాత్రులు నీ మీద జయముందనీయకుము. ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే జయం ఎవరిది? దేవుడే కదా. ఈ సైన్యం ఎవరిది? దేవుడి. మనం ఎవరు బిడ్డలం కాబట్టి మనకు వచ్చే జయం ఎవరిది? ఘనత ఎవరిది? దేవుడి. నరమాత్రుడు నీ మీద జయముందనీయకని ప్రార్థింపగా. అలా ప్రార్థన చేసేయండి. ఆశ. తర్వాత చూడండి, యెహోవా కూషీయులను ఆశాయులను యోధా వారి యుద్ధను నిలువలేక వారిని మొత్తునందున వారు పారిపోయి. దేవుని స్తోత్రం. ఈ 10 లక్షల మంది సైన్యం అంటే అంతమంది ఉంటారండి. 10 లక్షలు అంటే సామాన్యం అనుకుంటారేమో. సంఖ్యకి సామాన్యమే కానీ 10 లక్షలు అంటే అమ్మా మన ఇండియా సైన్యం మొత్తం కలిపితే 14 లక్షలు. రిజర్వ్ సైన్యం, ఆ సైన్యం, ఈ సైన్యం, అన్ని సైన్యాలు కలిపితే ఎక్కడ పేపర్ చదివాను. ఆ ఫిగర్ కొంచెం తక్కువ ఎక్కువ నాకు తెలియదు కానీ మొత్తం 14 లక్షలు. యోధా దేశం అంటే అది ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు ప్రజెంట్ దేశంలో ప్రతి వ్యక్తి ఆడబిడ్డైనా మగబిడ్డైనా 3 సంవత్సరాలు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలి. ఆ తర్వాత ఇంకా చేస్తామని నాకు ఇష్టం. ఖచ్చితంగా మాత్రం ఏం చేయాలి? అందుకే ఆ దేశంలో ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు అందరూ ఎలా అయిపోతారో ప్రతి ఒక్కరు సైనికుడు అయిపోతున్నారు. 10 లక్షలు అంటే సామాన్యం కాదు. అర్థమైందండి? మన పాలకొల్లు పట్టణాలు లాంటి పట్టణాలు ఒక 10 కలిపితే అంత కూడా అవ్వకపోవచ్చేమో. ఇంకా తక్కువేమో, 1,00,000 మంది తక్కువ ఉండొచ్చు. కాబట్టి అంతమంది సైన్యమట ప్రార్థించగా దేవుడు వారిని మొత్తాడండి. వారందరూ పారిపోయారు. దేవుని స్తోత్రం. అమ్మా చెప్పడం తెలుస్తుందామా? మన జీవితంలో మన మీద కూడా కొన్ని రకాలైనటువంటి సైన్యములు, అంటే సైన్యం అంటే ఏదో యుద్ధం కాదు కానీ కొన్ని రకాల ఉపద్రవాలు మన మీదకి అలా దండెత్తినప్పుడు మన శక్తి చాలదు, మన బలము చాలదు. ఆశ అన్నారు కదా, మేము చిన్నవారం ఆయన మా బలం సరిపోదు. కానీ దేవుడు మొత్తగా 10 లక్షల మంది ఏమైపోయారండి? పారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు లేదా? ఇప్పుడు ఆశ ఏం నేర్చుకున్నాడండి? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడండి. అంటే తనకి ఏదైనా సమస్య వచ్చినా, ఏ భారం వచ్చినా ఎక్కడ ప్రార్థన చేస్తాడంటే ఆయన దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. అదే దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి సార్. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ మన పితరుడు దేవుడైన యెహోవా యొక్క తాము విచారణ చేయుమనియు. దేవునికి స్తోత్రం. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క విచారణ చేయని వారందరికీ మరణం విధించుమనియు నిష్కర్ష చేసుకుని. విచారణ చేయకుండా ఏమవుతుందట చెప్పాలమ్మా? విచారణ చేస్తే ఏమవుతుంది? మరణాన్ని దేవుడు, జీవాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఇప్పుడు ఆశ ఎవరి యొక్క విచారణ చేయడం నేర్చుకున్నాడు?
మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ఏం చేయాలి చెప్పాలమ్మా, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి బలంగా. ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రార్థన. మత్తయి సువార్త 6:6 ఏం చెప్తుంది మనకి? చదవదు. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయి. బహిరంగ మనందరం సంఘంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. పాటలు పాడి దేవుని స్తుతించి ప్రార్థించుతున్నాం. ఇది ఆరాధన, ఇది బహిరంగ ప్రార్థన. మరి అంతరంగంగా మన ప్రార్థన ఎలా ఉంది? అమ్మ వినాలి. అంతరంగంగా మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ప్రార్థన ఎలా ఉండాలంటే రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయాలంట. రహస్య ప్రార్థన. దేవుని స్తోత్రం. అందుకే ఆ మాటలో రాయబడింది ఏంటంటే, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, తలుపు మళ్ళీ తలుపు. ఎందుకంటే రకరకాల తలంపులు నీ హృదయాన్ని తడతాయి. హృదయం చాలా భయంకరమైంది. రకరకాల ఆలోచనలు ప్రార్థనలో వస్తాయి. ప్రార్థనలో ఏమవుతుంది? అన్ని ఆలోచనలు ఎక్కడ గుర్తొచ్చేస్తాయి? ఎన్ని గంటలైనా కూర్చుంటాం బస్ స్టాండ్లో, అవునా? కాళ్ళాగు. ఎన్ని గంటలైనా కూర్చుంటాం చుట్టాల ఇంటికాడ, కాళ్ళాగు. ఎన్ని గంటలైనా కూర్చుంటాం రైల్వే స్టేషన్లో, కాళ్ళాగు. చర్చిలో కూర్చున్నప్పుడు చెప్పండి గట్టిగా, నిద్ర వచ్చేది, లేకపోతే అమ్మా బలహీనత వచ్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనం ఎలా ఉండాలయ్యా అంటే ప్రభు సన్నిధిలో ఆ రహస్యమందు చూచు తండ్రికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రహస్య ప్రార్థన. అందరూ ఏ ప్రార్థన? రహస్య ప్రార్థన. బహిరంగ ప్రార్థన కనబడుతుంది. ఇంకా ఏ ప్రార్థన కావాలి మనకి? రహస్య ప్రార్థన. పౌలు గారు కూడా చెప్తాడు, విసుగగా నిత్యము ప్రార్థన చేయండి. ప్రభు చెప్పారు, విసుగగా నిత్యము ప్రార్థన చేయండి. పౌలు గారు చెప్పారు, ఎడతెగక ప్రార్థన చేయండి. కాబట్టి మన ప్రార్థన పరిపూర్ణంగా ఉండాలి. ప్రతి సమస్యకు సొల్యూషన్, పరిష్కారం ఏం చెప్పండి? ప్రార్థన. యేసు ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభువా ఆ పని మీరు ఎందుకు చేయగలిగారు? ఒక రోగిని స్వస్థపరిచే విషయంలో ఆ రోగిని మీరు మాత్రమే స్వస్థపరిచారు, మేమెందుకు స్వస్థపరచలేకపోయినా అడిగారు ప్రభుని. అప్పుడు ప్రభు చెప్పిన జవాబు తెలుసా? నేను దేవుణ్ణి కనుక, నేను ప్రభుని కనుక స్వస్థపరిచాను అన్నారా? అన్నారా? ఏమన్నారు ఆయన? ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల కూడా ఎలాంటి కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం. ఏ కార్యం జరగాలని ఏం చేయాలమ్మా? చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయాలి. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిలో దేవును తెలుగుడి, దేవుని ఎప్పుడు మహిమ కలుగాని, దేవుని ఎప్పుడు మహిమ కలుగాని. ఎక్కడ చెప్తా ఉన్నాం ఒకసారి? దేవుని స్తోత్రం. బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించాలి. చాలా మంది దైవజనులు చెప్పే విషయంలో ఉంటారు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. మరి మీరు దేవుడు కోరుకునేది ఏంటంటే వ్యక్తిగతంగా నీ ప్రార్థనా జీవితాన్ని ఆయన కోరుతున్నాడు, నీ మోకాళ్ళ జీవితాన్ని ఆయన కోరుతున్నాడు, నీ విశ్వాస జీవితాన్ని ఆయన కోరుతున్నాడు. నీవు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనా జీవితాన్ని ఆయన కోరుకున్నాడమ్మా. మేము ప్రార్థన చేయమని కాదు, ప్రార్థన చేయించుకోవడం తప్పని కాదు, ప్రార్థన చేయించుకోవడం తప్పేమి కాదు. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలంటే రహస్య ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఆశ ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేయగా ఏం జరిగింది? 10 లక్షల మంది సైన్యం యుద్ధంలో కూడా పారిపోయారు కదా, అవునా కదా? ప్రియమైన వాళ్ళు ఎంత అద్భుతం. మరి మన జీవితాల్లో అసాధ్యం సాధ్యం కావాలంటే, దేవుడు అసాధ్యంలో చేస్తే మనం అడగాలంటే, మనం అలా దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా, మనుషుల దగ్గర విచారణ చేస్తున్నామా ఆలోచించి ప్రతిదినము మోకాళ్ళుని చెప్పండి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథము 62వ కీర్తన 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెను. దేవా నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని
దేనిందమ్మా? దేవాని పరిశుద్ధాలయమును నేనెంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. మరి మనలో చూడగలుగుతున్నామా దేవుని బలాన్ని, ప్రభావాన్ని? ఆయన సన్నిధిలో దేవునికి స్తోత్రం. ఆశ ఎవరెవరు విచారణ చేశాడు? చివరిగా ఒక్క మాట చెప్పుకుంది, అసలు సమయం అయిపోతుంది. ఆశాట బ్రతికి ఉన్నంత కాలం అన్నది బైబిల్ దేవునికి యథార్థంగా జీవించాడు. దేవునికి యథార్థముగా జీవించాడు. అమ్మా, మనలో కూడా యథార్థత ఎంతో ప్రాముఖ్యం. కొంతమంది చూడండి మాట్లాడతారు, వాళ్ళకి నేను గొడవలు పెట్టాను, కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టాను, అక్కడ లేనిపోయిన మాటలు మొయ్యడం, వాళ్ళకి ఏం తెలియకుండా అన్నీ తెలిసినట్టు చెప్పడం. ఇది విశ్వాసులమైన మాట. ఎందుకు అంటే నీ హృదయం కనుక అలా కపటంగా ఉంటే దేవుడు నీలో ఉంటాడా? కొంతమంది మాట్లాడతారు, అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు చెప్తారు. ఏంటి యథార్థంగా? నువ్వు వ్యర్థంగా డంబంగా మాట్లాడితే దేవుడు నిన్ను రక్షించాడు. ఆయన బిడ్డవు కావు. ఆశ ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడిగా ఉన్నాడు. చదువుతాం ఒకసారి వాక్యం. దినవృత్తాంతం 2వ గ్రంథం 15:17. ఆశ ఉన్నత స్థలములను చెప్పండి నాకు, ఇతడు బ్రతికిన కాలమంతయు సదనమా ఇతని హృదయము యథార్థముగా ఉండేను. ఎలా ఉందంట? చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి. ఇంకోసారి, బ్రతికిన కాలమంతా ఎలా ఉన్నాడంట? యథార్థముగా. దేవుని బిడ్డ, మరి మనం కూడా యథార్థత కావాలి. ఈ మాట అవునంటే అవును, కాదంటే ఎవరి గొప్ప కోసమో ప్రజల మెప్పు కోసం అబద్ధాలు ఆడుతున్నావేమో, లేని మాటలు చెప్తున్నావేమో, సమస్తాన్ని పరీక్షించే దేవుడు మనం చూస్తాం. అందుకే ఆయన కన్నులు ఎదుట మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా. ఆశ యథార్థతను బట్టి దేవుడు ఆయన దేశాన్ని, ఆయన్ని నెమ్మదిగా ఉంచాడు. ఆ నెమ్మది అతని కుటుంబాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి, అంటే కుటుంబం అంటే అర్థం దేశాన్ని ఎంతో అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడు. అమ్మా, మనం కూడా అన్ని విషయాల్లో వృద్ధి చెందాలి అంటే నీ హృదయంలో సమాధానం, నీ ఇంట్లో సమాధానం కావాలంటే మనం కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నడవాలి. 2, ఆయన యొక్క నామాన్ని బట్టి నీ హృదయంలో వ్యర్థమైన ఏది దాగి ఉన్నావో వాటిని బయట పెట్టాలి. 3వది, దేవుని ఘనపరిచేవాడిగా ఉండాలి. 4, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవాలి. 5, దేవునికి ఆధారపడి నీ సమస్య దేవుని దగ్గర మొదలుపెట్టేవాడిగా ఉండాలి. చివరిగా, యథార్థంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో కావలసిన నెమ్మదిని ప్రభు దయచేస్తారు. అంటే ధన్యత, ఆశీర్వాదం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మోకరిందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడు దేవానికి స్తోత్రములు. పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధుడా, స్తోత్రములు. మహోన్నతుడానికి వందనములు చెల్లిస్తున్నా. ఆశ తన జీవితంలో నెమ్మది కలిగి ఉండడం ద్వారా అతని రాజ్యము, దేశం వృద్ధయిందినైనా. అందును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, ఇంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగంలో ముద్రించండి. ఆశ రాజ్యం ఎలా అయితే నెమ్మది కలిగి ఉందో, అయ్యా మా కుటుంబంలో సంఘము నెమ్మదిగా ఉండాలంటే ఆశలో ఉన్న కొన్ని లక్షణాలు మేము చూసాం. మీ యందు ఉన్న లక్షణాలు ప్రభు, మేము కూడా వాటిని ధరించి అయ్యా ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి స్వామి.
మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.